జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో, మనని మనము మరిచిపోతూ పరమపితా ప్రేమలో. ఆత్మక్రాంతి కోసమై విశ్వశాంతి ఊపిరై, ఆధ్యాత్మక్రాంతి కోసమై విశ్వశాంతి ఊపిరై, చిటారు కొమ్మనూగుతూ పదండి శాంతిధామము. మనని మనము మరిచిపోతూ పరమపితా ప్రేమలో. నిరంతరం హుషారుగా నిరాశ వీడి హాయిగా, నిరంతరం హుషారుగా నిరాశ వీడి హాయిగా, పెదవి నిండా నవ్వు నింపు ప్రేమ పంచు సీమలో. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో. క్షణాలు తిరిగి రావులే, నిదానం ఇంకా చాలులే, శక్తినంత కూడగట్టి గమ్యానికి చేరుకో. ఈ సలహాననుసరిస్తూ, ఈ సలహాననుసరిస్తూ సుఖము శాంతి ఎందుకు, విశాల గగన వీధిలో జగాన్ని మరచి సాగిపో. ప్రతి క్షణం తపస్విగా జీవితాన్ని మలచుకో, ప్రతి క్షణం తపస్విగా జీవితాన్ని మలచుకో. హుషారుగా ప్రయాణమైన వీణ జీవ సరళిలో, మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో, మనని మనము మరిచిపోతూ పరమపితా ప్రేమలో. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో, మనని మనము మరిచి
ఓం శాంతి. మురళీ డేట్ 21/7/2026. మధురమైన పిల్లలు, ఇప్పటి వరకు మీరు చెప్పుడు మాటలు అనుసారంగా నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మీకు డైరెక్ట్గా వినిపించి తమ సమానముగా నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తారు. ప్రశ్న: మంచి పురుషార్థి పిల్లల గుర్తులేమిటి మరియు వారి అవస్థకు గల గాయనమేమిటి? జవాబు: మంచి పురుషార్థి పిల్లలు తల్లి తండ్రిని పూర్తిగా అనుసరిస్తారు. తమ జీవితంపై తామే దయ చూపించుకుంటారు. పూర్తి అటెన్షన్ పెడతారు. కొద్ది సమయాన్ని అయినా తీసి తండ్రి స్మృతిలో తప్పకుండా కూర్చుంటారు. అచంచలమైన అవస్థ, స్థిరమైన అవస్థ అని వారి అవస్థకే గాయనముంది. వారినే మహావీరులు అని అంటారు. పాట: భోలానాథ్ని కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు. ఓం శాంతి. భక్తి మార్గంలో ప్రపంచం కేవలం పాడుతుంది. భక్తి మార్గంలో మనం కూడా పాడేవారమని పిల్లలైన మీకు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ భోలానాథుడు సమ్ముఖంగా ఉన్నారు. భోలానాథుడు అనే పదం భక్తి మార్గానికి సంబంధించినది. జ్ఞాన మార్గం యొక్క పదం శివబాబా అనాదిగా తయారు చేయబడినది. డ్రామా ప్లాన్ అనుసారముగా ఇప్పుడు సంగమ యుగంలో తండ్రి వచ్చి మన చేత ఈ పురుషార్థం చేయించాల్సిందేనని మీరు అర్థం చేసుకున్నారు. కల్పం కల్పము పురుషార్థం చేయిస్తూ వచ్చారు. పిల్లలైన మీరు ఎంత సమయం భక్తి చేశారో అనేది కూడా రుజువు చేసి తెలియచేస్తారు. ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో వారే వచ్చి జ్ఞానాన్ని తెలుసుకుంటారు మరియు సూర్యవంశీయులుగా అవుతారు. సతయుగంలో కేవలం లక్ష్మీనారాయణులు మాత్రమే రావడం కాదు కదా, వారి రాజ్యం కూడా ఉంటుంది కదా. దానినే దైవీ వర్ణమని అంటారు. భారత్లో దైవీ వర్ణం ఉండేది, ఇప్పుడు అసురీ వర్ణం అయ్యింది. ఇది సంగమయుగం. ఇప్పుడు అసురీ వర్ణం నుండి దైవీ వర్ణంలోకి వెళ్ళాలి. తప్పకుండా వర్ణన చేయబడిన ఆ మహాభారత యుద్ధం కూడా ఇదే. కేవలం శివుని పేరుకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసేశారు. కేవలం గీత ఖండితం అవ్వడంతో అన్ని శాస్త్రాలు ఖండితమైపోయాయి. ముఖ్యమైన విషయం గీతకు సంబంధించినదే. గీతా పాఠశాలలు మరియు గీతా భవనాలు ఎన్నో ఉన్నాయి. గీతా పాఠశాల అనగా గీతా జ్ఞానాన్ని వినే పాఠశాల. స్వయంగా గీతను వినిపించేవారు ఇప్పుడు లేరు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి గురించి తర్వాత మాట్లాడుకుంటారు. పిల్లలకైతే ప్రతిరోజు తండ్రి చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. బాబా ప్రేమ సాగరుడని, అందరికీ ప్రేమ నేర్పిస్తారని పిల్లలకు తెలుసు. బాబా ఎప్పుడూ కోప్పడరు, సదా ప్రేమగా అర్థం చేయిస్తారు. పిల్లలు మీరు సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. వాస్తవానికి భారతవాసులైన మీరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారని కూడా తెలియచేస్తారు. మొట్టమొదట వారసత్వాన్ని తీసుకోవడానికి ఎవరు వస్తారు? ఎవరైతే కల్ప క్రితం తీసుకున్నారో వారే వస్తారు. వారే అంటారు, బాబా మీరు తప్ప మాకు సహాయకులు ఇంకెవ్వరూ లేరు. ఎప్పుడైతే సంగమయుగం ఉంటుందో అప్పుడు తండ్రి క్షమిస్తారు కూడా. రావణ రాజ్యము మరియు రామరాజ్యము ఇక్కడే ఉంటాయని పిల్లలకు తెలుసు. ఇది రావణ రాజ్యం కావుననే రామరాజ్యాన్ని కోరుకుంటారు. మీరు ఎప్పుడైతే శివ బాబా అని అంటారో అప్పుడు బుద్ధి నిరాకారుని వైపుకు వెళుతుంది. నిరాకారుడే గుర్తుకు వస్తారు. ఆత్మనే తండ్రిని పిలుస్తుంది. పరమాత్మ అలా కూర్చొని వింటారని కూడా కాదు.
తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా పతితులను పావనంగా చేయడానికి నేను శరీరంలోకి వస్తాను, అంతేకాని మీ పిలుపు విని వస్తానని కాదు. భక్తి ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు నేను రావాల్సిందే. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆ సమయం వస్తుంది, అప్పుడు పిల్లలు పిలవడం ప్రారంభిస్తారు. వారు ఎప్పుడు వస్తారు అనేది ఎక్కడ వ్రాయబడలేదు. వారు కల్పం ఆయువును తప్పగా వ్రాసేశారు. ఈ చిత్రాలు ప్రతి ఇంటిలోనూ ఉండాలి. వాటిని రోజు చూస్తూ వీరు బాబా, వీరు దాదా, ఇది వారసత్వం అని గుర్తు చేసుకోవాలి. తండ్రి అంటారు, పిల్లలు సతోప్రధానముగా అయ్యేందుకు నన్ని స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది. ఈ యుక్తిని తండ్రియే అర్థం చేయిస్తారు. నేను కూడా పురుషార్థం చేస్తానని ఈ తండ్రి కూడా అంటారు, అంటే బ్రహ్మబాబా. పిల్లలు ఒకరినొకరు సావధానపరుచుకుంటూ ఉన్నతిని పొందాలి. ఈ చిత్రాల వివరణ చాలా బాగుంది. శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు. మహాభారత యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది. ఈ అనేక ధర్మాలన్నీ వినాశనమవుతాయి. దానికోసం యుద్ధం తప్పకుండా కావాలి. ఈ విషయాలను పిల్లలు మరచిపోకూడదు. తప్పకుండా ఇప్పుడు కలియుగం ఘోర అంధకారంలో ఉంది. ఎంతమంది మనుషులు ఉన్నారు, తప్పకుండా వినాశనం జరగాల్సిందే. సతయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. తప్పకుండా 84 జన్మల చక్రంలో కూడా వారే తిరిగారు. ఇదైతే సహజం. ఇకపోతే ఈ మిగిలిన ధర్మాలన్నింటినీ వినాశనం తప్పకుండా జరుగుతుంది. ఏకధర్మ స్థాపన తప్పకుండా జరుగుతూ ఉంది. సర్వుల సద్గతి దాత తండ్రి. తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది. మేము ఈ చదువునైతే చదువుతూ ఉన్నాము. ఇది భవిష్య 21 జన్మల కోసం చదువుతూ ఉన్నామని పిల్లలకు తెలుసు. భగవాన్ వాచ, నేను మిమ్మల్ని చదివించి 21 జన్మల కోసం స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు వంశాల వాళ్ళు తప్పకుండా స్థాపన అవుతున్నాయి. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. అందుకే శివబాబా అంటారు, ఈ తల్లి తండ్రిని ఫాలో చేయండి. వారిని మీరు సూక్ష్మవతనం వైకుంఠంలో కూడా చూస్తారు. మేము కూడా మహారాజా మహారాణులుగా అవుతామని స్వయాన్ని కూడా చూసుకుంటారు. వైకుంఠం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. తప్పకుండా భారతం వైకుంఠంగా ఉండేదని, శ్రీకృష్ణుని పురిగా ఉండేదని కూడా నమ్ముతారు. నేడు కంసపురిగా ఉంది, రేపు కృష్ణుపురిగా ఉంటుంది. రాత్రి పరివర్తనై పగులుగా అవనున్నది. అర్ధకల్పం అనంతమైన పగులు మరియు అర్ధకల్పం అనంతమైన రాత్రి ఉంటాయి. అంధకారంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. బ్రహ్మ యొక్క రాత్రి అనగా బ్రాహ్మణుల రాత్రి. తర్వాత మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఈ సతయుగంలో బ్రాహ్మణులు ఉండరు, దేవతలు ఉంటారు. భారత్ పవిత్రమైన రాజస్థాన్గా ఉండేదని, తర్వాత అపవిత్రమైన రాజస్థాన్గా తయారయ్యిందని కూడా పిల్లలకు తెలుసు. భారత్ సదా రాజస్థాన్గానే ఉన్నది. ఇక్కడ రాజ్యం అనేది కొనసాగుతూనే వస్తుంది. మిగిలిన ధర్మాలలో రాజ్యం అనేది ప్రారంభం నుండి ఉండదు. భగవంతుడే రాజ్యాన్ని స్థాపన చేస్తారు. భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు నిరాకారుడు, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. బాబా నుండి మనకు వారసత్వం లభిస్తూ ఉందని మీకు తెలుసు. తప్పకుండా మన పురుషార్థములోనే ఆలస్యం జరుగుతుంది. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంతగా మార్గాన్ని తెలియచేస్తారు. తండ్రి అంటారు, తండ్రినైన నన్ని స్మృతి చేసినట్లయితే మీరు పతితం నుండి పావనముగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంత సహజం. ఒకవేళ లౌకిక తల్లిదండ్రులు జ్ఞానంలో ఉంటే
పిల్లలను కూడా తమ సమానంగా తయారు చెయ్యవలసి ఉంటుంది. తల్లిదండ్రులు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారంటే పిల్లల చేత కూడా సత్యమైన సంపాదనను చేయించాలి. కొందరు పిల్లలు మంచిగా ఉంటారు. మేము ఆత్మిక చదువును చదువుకొని ఇంటింటికి ఈ సందేశాన్ని ఇస్తూ ఉంటాము అని అంటారు. తండ్రి కూడా అంటారు, సందేశకుడిని మరియు మెసెంజర్ని నేను మీకు ఈ ఇంటికి వెళ్ళండి అనే మెసేజ్ను ఇస్తున్నాను. వేరే ధర్మస్థాపికులైతే వచ్చి కేవలం తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని నేను అందరికీ సందేశాన్ని ఇస్తాను. ఈ ప్రపంచం ఇప్పుడు నివసించేందుకు ఇక యోగ్యముగా లేదు. నన్ని స్మృతి చేసినట్లయితే పావనముగా అయిపోతారు. మీరు పావనంగా ఉండేవారు. తర్వాత రావణుడు పతితంగా తయారు చేశాడు. నేను మళ్ళీ పావనంగా తయారు చేయడానికి వచ్చాను. ఇంకా కొద్ది సమయంలోనే ఈ బాంబులు మొదలైనవి పడినప్పుడు ఇది అదే మహాభారత యుద్ధమని అర్థం చేసుకుంటారు. కావున తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు. కానీ వారు గీతా భగవానుడు కృష్ణుడని భావిస్తారు. ఇది ఎంత పెద్ద తికమక పడి ఉండకపోతే భగవంతుడికి రావాల్సిన అవసరమేముంది? భక్తి మార్గాన్ని తికమకదారుల ఆట అని అనడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ని స్మృతి చేసినట్లయితే అన్ని పొరపాట్లు సమాప్తమైపోతాయి. ఇంతకుముందు స్వయాన్ని దేహంగా భావించేవారు. ఇప్పుడు స్వయాన్ని దేహిగా భావిస్తూ ఉన్నారు. పిల్లలు దేహి అభిమానులుగా అవ్వండి అని అటెన్షన్ను తండ్రియే ఇస్తారు. ఇక్కడ మీరు తండ్రి సమ్ముఖంలో కూర్చున్నారు. అక్కడ సెంటర్లో కుమార్తెలు కూర్చొని శివబాబా ఇలా చెప్తున్నారని అర్థం చేయిస్తారు. ఇక్కడైతే డైరెక్ట్గా తండ్రి అంటారు, నేను కూర్చొని ఆత్మలతో మాట్లాడతాను అని బాబా వీరి ద్వారా మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలైన మీకు తెలుసు, ఇది పెద్ద కళ్యాణికారి మేళ. తండ్రి అంటారు, నిరంతరము నన్ని స్మృతి చెయ్యండి. బాబా నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చెయ్యాలి. ఎలాంటి వికర్మలు చేయకూడదు. ఒకవేళ వికర్మలు చేసినట్లయితే అవి 100 రెట్లు అయిపోతాయి. వికర్మలు చేయించేది మాయ. దానిపై విజయం పొందాలి. అందుకే మహావీరుడైన హనుమంతుని కథ ఉంది. మీరు మహావీరులైన హనుమంతులు కదా. మనమైతే బాబాకు చెందిన వారిగా అయిపోయాము. మనం మాయతో ఓడిపోలేము. కావున తండ్రిని స్మృతి చేస్తూ సతోప్రధానంగా వికర్మజీతులుగా అవుతాము. అలా అవ్వకపోతే మన పదవిని పోగొట్టుకుంటాము. పురుషార్థి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు తమ జీవితంపై తామే దయ చూపించుకుంటారు. ఏం జరిగినా సరే స్మృతి యాత్రలో ఉంటారు. అచంచలంగా స్థిరంగా ఉంటారు. వినాశనమైతే జరగాల్సిందే. అందరి పెదనాన్నలు, చిన్నాన్నలు, మామయ్యలు, గురువులు, సాధువులు మొదలైన వారంతా సమాప్తమైపోతారు. నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకొని వెళ్తానని సద్గురువు అంటారు. మనుషులైతే పూర్తిగా అంధకారంలో ఉన్నారు. శివబాబా మనల్ని తమతో పాటు తీసుకొని వెళ్తారని మీకు తెలుసు. కాలుడు కబలించాడని అంటారు కదా. కానీ నేనైతే మిమ్మల్ని శాంతిధామానికి తీసుకొని వెళ్తాను. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. కాలుడు తీసుకువెళ్ళడు. ఆత్మ వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను స్వయంగా వచ్చాను మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్ళేందుకు. బాబా ఏమైనా హతమార్చడానికి వచ్చారా? లేదు. మీరు పాత శరీరాన్ని వదిలి ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానముగా అవ్వాలి. ఇప్పుడు 5 తత్వాలు కూడా తమో ప్రధానముగా ఉన్నాయి. కావున శరీరాలు కూడా అదే విధంగా తయారవుతాయి. అక్కడ సతోప్రధాన తత్వాలతో మీ శరీరం కూడా సుందరంగా తయారవుతుంది. తండ్రి అంటారు, నేను మళ్ళీ సత్యయుగి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను.
మీరు 84 జన్మలు అనుభవించారు. మీరు మీ ధర్మాన్ని మరచిపోయారు. మిగిలిన వారు తమ ధర్మాన్ని మరచిపోలేదు. వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందిన మనం అంత ఉన్నతమైన వారి నుండి ఇంత నీచమైన వారిగా ఎలా అయ్యాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి కూర్చొని కల్పం కల్పము మీకు అర్థం చేయిస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అవుతుంది. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకోవాలి. స్మృతి ద్వారానే యోగ్యులుగా తయారవ్వాలి. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయండి. బాబా మీరు ఎలా వస్తారో, మీరు సమ్ముఖంగా ఎలా మాట్లాడుతూ ఉన్నారో ఇది ఎంత అద్భుతం. అవన్నీ భక్తి మార్గంలో విన్న మాటలు. ఇప్పుడైతే ఆత్మలైన మాకు తండ్రి అయిన మీరు లభించారు. ఆత్మకు తండ్రి లభించినప్పుడు ఆ ప్రేమలో వచ్చి కలుసుకుంటారు. పిల్లలు తండ్రిని చాలా ప్రేమగా కలుస్తారు. ఇక్కడైతే ఆ నిరాకార తండ్రి గుప్తంగా ఉన్నారు. అందుకే తండ్రి ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు, వారిని కలిసినప్పుడు శివబాబాని స్మృతి చేస్తూ కలవండి అని. మనుషులకైతే ఏమీ తెలియదు. మీలో కూడా ఎవరికైతే తెలుసో వారు నా వారిగా అయ్యి మళ్ళీ మర్చిపోతారు. దేహ అభిమానంలోకి వచ్చేస్తారు. బాబా నేను మీ వాడిగా అయిపోయానని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. మేల్ అయినా ఫీమేల్ అయినా ఇరువురి ఆత్మ ఇలా చెప్తుంది. కానీ శరీరంలో ఉన్నప్పుడు మీ వాడిగా అయ్యానని పురుషుడు అంటారు. మీ దానిగా అయ్యానని స్త్రీ అంటుంది. బాబా మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము, పూర్తిగా స్మృతి చేస్తాము అని అంటారు. స్మృతి లేకుండా తుప్పు వదలదు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వలేరు. సతయుగంలో మీకు అఖండమైన స్థిరమైన సుఖశాంతుల సంపద గల రాజ్యం 21 జన్మలకు లభిస్తుంది. స్వర్గ రచయిత అయిన తండ్రి తప్పకుండా తమ వారసత్వాన్ని ఇస్తారు. దూరంగా బ్రహ్మ మహాతత్వంలో నివసించే పరంపిత పరమాత్ముని కోసం చింత ఉండేదని గానం కూడా చేస్తారు. వారు ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. చాలామంది అర్థం చేసుకోరు. మునుముందు కొద్దిగా పెద్ద యుద్ధం మొదలైనప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి. వాస్తవానికి ఈ యజ్ఞం రచించబడి ఉంది. ఇది యుద్ధం కూడా. ఈ యజ్ఞం గురించి ఎవ్వరికీ తెలియదు. రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని వినాశనం కోసం రచించడం జరిగింది. మనుషులేమో వినాశనం జరగకూడదు, శాంతి ఏర్పడాలి యజ్ఞాలను రచిస్తారు. ఈ యజ్ఞాన్ని మళ్ళీ కూడా రచిస్తారు. వినాశనమైన తర్వాత ఏం జరుగుతుందని వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. అందరూ అనంతమైన జన్మ కథ గురించి తెలుసు. పరంపిత పరమాత్ముని జీవుని కథ మేము చెప్తామని అనేవారు ఎవరూ లేరు. పరమాత్మనే అందరూ పిలుస్తారు కదా. వారిని గడియ గడియ స్మృతి చేస్తారు. భగవంతుడు బిడ్డను ఇచ్చారు, ఇది చేశారు అని అంటారు కదా. ఇది ఎవరి వస్తువో వారు తీసుకున్నారు అని కొందరు భావిస్తారు. ఇలాంటి వివేకవంతులైన వ్యక్తులు కూడా కొందరుంటారు. అనేక రకాల మనుషులు ఉన్నారు. ఇప్పుడు మీకు తండ్రి లభించారు కావున వారిని స్మృతి చెయ్యాలి. స్మృతిలోనే సంపదన జరుగుతుంది. మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. మీరు సత్యుగం నుండి మొదలుకొని కలియుగం అంతిమం వరకు పూర్తి చక్రాన్ని తెలుసుకున్నారు. తండ్రి బుద్ధిలో ఎలాగైతే ఉందో మీ బుద్ధిలో కూడా అలాగే ఉంది. అందుకే వారిని జ్ఞాన సాగరులు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. పిల్లలైన మీరు అచంచలముగా స్థిరముగా ఉండాలి. మాయ పదే పదే వచ్చి కదిలించకూడదు. ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిగా అవ్వకూడదు.
తండ్రిని స్మృతి చెయ్యకపోతే వాడిపోతారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థాన్ని మీరు చేస్తున్నారు. సమయం సమీపంగా వచ్చినప్పుడు ఇక మా పురుషార్థం ఇప్పుడు పూర్తి అయింది, అంతిమ సమయం వచ్చిందని మీరు గమనిస్తారు. అచ్చా మధురాతి మధురమైన సికిలతే పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే నమస్తే. ధారణ 1వ పాయింట్, ఆత్మిక చదువును చదువుకొని సత్యమైన సంపాదనను చేసుకోవాలి మరియు చేయించాలి. ఇంటికి వెళ్ళాలనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఎటువంటి వికర్మలు చేయకూడదు. 2వ పాయింట్, ఉదయాన్నే లేచి ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. చిన్న చిన్న విషయాలలో ముట్టుకుంటే ముడుచుకొని పోయేవారిగా అవ్వకూడదు. అవస్థను అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. వరదానం, జ్ఞానం యొక్క లైట్ మైట్ అంటే ప్రకాశము మరియు శక్తి ద్వారా తమ భాగ్యాన్ని మేలుకొలుపుకొనే సదా సఫలతామూర్తి భవ. ఏ పిల్లలైతే జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా ఆది మధ్య అంతిమలను తెలుసుకొని పురుషార్థం చేస్తారో వారికి సఫలత తప్పకుండా ప్రాప్తిస్తుంది. సఫలత ప్రాప్తించడం కూడా భాగ్యానికి గుర్తు. నాలెడ్జ్ఫుల్గా జ్ఞాన సంపన్నులుగా అవ్వడమే భాగ్యాన్ని మేలుకొలుపుకునేందుకు సాధనము. జ్ఞానం అంటే కేవలం రచయిత మరియు రచనల జ్ఞానమే కాదు, కానీ నాలెడ్జ్ఫుల్ అనగా ప్రతి సంకల్పం, ప్రతి మాట మరియు ప్రతి కర్మలో జ్ఞానస్వరూపులుగా ఉండాలి. అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు. ఒకవేళ పురుషార్థం యథార్థంగా ఉన్నా కూడా సఫలత కనిపించడం లేదంటే దానిని అసఫలతగా భావించకూడదు. దానిని పరిపక్వతకు సాధనముగా భావించాలి. స్లోగన్, అతీతంగా అయి కర్మేంద్రియాలతో కర్మలు చేయించినట్లయితే కర్మాతీత స్థితిని సహజంగా అనుభవం చేయగలుగుతారు. అవ్యక్త ప్రేరణ, యోగంలో కూర్చున్నప్పుడు ఇముడ్చుకునే శక్తిని సెకండ్లో ఉపయోగించండి. సేవకు సంబంధించిన సంకల్పాలు కూడా ఇమిడిపోవాలి. ఎంతటి శక్తి ఉండాలంటే స్టాప్ అని అనగానే స్టాప్ అయిపోవాలి. ఫుల్ బ్రేక్ పడాలి, లూజ్ బ్రేక్ కాదు. ఒకవేళ 1 సెకండుకు బదులు ఎక్కువ సమయం పట్టినట్లయితే ఇముడ్చుకునే శక్తి బలహీనంగా ఉంది అని అంటారు. ఓం శాంతి. శాంతి ఓం శాంతి ఓం శాంతని ధ్యానించు జ్ఞానంకై పరమాత్మనే. నిష్కామము వైరాగ్యము అభ్యాసము అనునిత్యము సాగిస్తూ బాబాతో జై స్నేహము. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతని ధ్యానించు జ్ఞానంకై పరమాత్మనే. వెలివేసి నీలో బలహీనతలన్నీ గెలుపొంది నీలో కర్మేంద్రియములపై పాటిస్తూ బాబా ఆదేశాలన్నీ
వివరించు పరులకు మురళీ సారాన్ని త్యాగము చేసి కోర్కెల్లి ఆత్మిక స్థితికై చేరుకొని శాశ్వత కాలం యజ్ఞంకై రక్షణ భారం తీసుకొని కర్తవ్యము చైతన్యము పరమార్థము ప్రతినిత్యము సాధిస్తూ బాబాతో జయోగము. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతని ధ్యానించు జ్ఞానంకై పరమాత్మనే. మాతాపిత గురువు సద్గురువు అన్ని ముల్లోకాలేలే ఈశ్వరుడే అన్నా సత్యాన్నే ఎరిగి లోకంలో ఉన్న అజ్ఞానం పోగొట్టు ఎవరేమన్నా సాత్వికుడల్లే భుజించి సంపద సఫలం చేసుకొని శివబాబాని దర్శించి దేహపు వస్త్రం తొలగించి రోమాంచితము తాదాత్మ్యము దివ్యత్వముతో శక్తే పొంది సంగమయుగ స్వర్గానికి మార్గము. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతని ధ్యానించు జ్ఞానంకై పరమాత్మనే. నిష్కామము వైరాగ్యము అభ్యాసము అనునిత్యము సాగిస్తూ బాబాతో జై స్నేహము. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతని ధ్యానించు జ్ఞానంకై పరమాత్మనే.